హాయ్ అండి, వెల్కమ్ టు ఈడెన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు ఇంట్లోనే ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీ అండి. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ నుంచి చివరి స్టెప్ వరకు చూడండి. చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. చూడండి ఎంత స్వచ్ఛమైన నెయ్యి తయారైపోయిందో. చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. చాలా ఈజీగా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాము. నేను పెరుగు మీద మీగడ తీసుకుంటున్నానండి. ఇక్కడ లేయర్లా వస్తుంది. ప్రతిరోజు నేను ఇలాగే తీసుకుంటాను. ఇలా తీసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రీజర్లో. నేను మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నైటే బయట పెట్టేసుకున్నానండి. కూలింగ్ అస్సలు ఉండకూడదు. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టించాలండి. కొద్ది కొద్దిగా వేసుకుని సగం వరకు మాత్రమే వేసుకోవాలి, ఫుల్గా వేసుకోకూడదు. చూడండి అలాగా సగం వరకు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిద్దాము. 2-3 సార్లు పల్సిస్తే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఈ విధంగా వెన్నముద్ద అయిపోయింది. దీన్ని ఒక పెద్ద బౌల్లో తీసుకుందాము. కొంచెం కొంచెంగా తీసుకుందాము. 2-3 సార్లు దీన్ని వాష్ చేసుకోవాలండి. వాటర్లో వేసుకొని ఇలా వాష్ చేయడం బట్టి మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి. ఈ విధంగా ఆ వెన్నముద్దలోకి వాటర్ వేసి 2 సార్లు కడుక్కోవాలి, లేదా 3 సార్లు కడుక్కోవాలి. ఆ వెన్నముద్దంతా వాటర్ లేకుండా ఒక కడాయి తీసుకుని అందులో వేసుకోవాలండి. అందులో వేసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని బాగా దాన్ని మరిగించుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా కరగాలి కాబట్టి అదంతా కరగాలండి. గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు పెట్టేస్తుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. ఈ విధంగా వస్తుంది. లాస్ట్లో మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూడండి ఆయిల్ లాగా రెడీ అయిపోయింది కదా. అడుగునేమో బ్రౌన్ కలర్లో వస్తుంది. అంతేనండి, నెయ్యి ఈజీగా రెడీ అయిపోయింది ఇంట్లోనే. ఎంత స్వచ్ఛమైన నెయ్యో చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఉపయోగాలు చూద్దాము. రోగనిరోధక శక్తి పెంచుతుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది, కంటి చూపుని కాంతివంతంగా చేస్తుంది, క్యాన్సర్ని అంతచూస్తుంది. ఓవరాల్గా దీనిలో A, D విటమిన్లు ఉంటాయి. ఈ విధంగా మనకి నెయ్యి ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.